డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ బీఆర్ఎస్ కు బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ సవాల్ విసిరారు. అవినీతి ఆస్తులపై సీబీఐ విచారణ సిద్ధమా అని సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రానికి సీబీఐ రాకుండా కేసీఆర్ ఎందుకు అడ్డుకున్నారని, తన ఆస్తులపై సీబీఐకి లేఖ రాసే దమ్ము ధైర్యం కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు ఉందా అంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ కు ఎక్స్పైర్ డేట్ వచ్చేసిందని ఎద్దేవా చేశారు. కరీంనగర్ పార్లమెంటు స్థానంలో గరీబోళ్లకు గడీల వారసుల మధ్య పోటీ జరుగుతుందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బినామీ ఆస్తుల మీద చర్చకు మీరు సిద్ధమా, నేను సిద్ధం, మీరు సిద్ధమా? నా మీద ఆరోపణలు అక్కడక్కడ ఆరోపణలు చేసే నాయకులారా, నేను సిద్ధం, మీరు సిద్ధమా? రాయండి, సిబిఐకి లేక రాయండి, లేకుంటే రాష్ట్రంలో సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధం కండి. సిగ్గుండాలే మాట్లాడేటప్పుడు ఏది పడితే అది ఆరోపిస్తే ప్రజలు నమ్మరు. కాంగ్రెస్ పార్టీలు బరిదగించి మాట్లాడుతున్నారు. సేమ్ గతంలో కేసీఆర్ కుటుంబం, కేసీఆర్ కొడుకు ఎట్లా మాట్లాడిరో సేమ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నుంచి కింది స్థాయి వరకు అదే భాష మాట్లాడుతున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఎక్స్పైర్డ్ పార్టీ, అది డేట్ అయిపోయింది. అది మనమైనా మందు కొనుక్కుంటే, రోగం వస్తే మందు కొనుక్కుంటే దాని మీద ఎక్స్పైర్ డేట్ చూస్తాం. మనం చూసి ఎక్స్పైర్ అయితే తీసుకపోయి చెత్తపుట్లో పడేస్తాం. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అదే. అందుకే దాన్ని తీసుకుపోయి వాళ్ళ బంగాళాఖాతంలో పక్కా కలిపేస్తారు. కాంగ్రెస్ పార్టీ డేట్ అవుట్డేట్ కేసు అయిపోయింది, దాని ఎక్స్పైర్ డేట్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీది. 54 సంవత్సరాలు దేశాన్ని పాలించి మొత్తం నాశనం చేసింది కాబట్టి ఇక మీ అవినీతి అక్రమాలు చాలు, దేశాన్ని ఉద్ధరించింది చాలు. కాబట్టి మీరు వద్దని చెప్పి అలా ప్రజలు చీదర్చుకునే పరిస్థితిలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి దయచేసి మేము విజ్ఞప్తి చేస్తున్నా, మాయ మాటలు, మోసపూరితమైన మాటలను మీరు మోసపోకండి. మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నారు.